నేడు ఢిల్లీలో ఎన్నికల కమిషన్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు నిర్వచన్ సదన్ కార్యాలయంలో భేటీకి ఏర్పాట్లు చేశారు. పలు రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ అధికారులు చర్చించనున్నారు. ఎన్నికల సంస్కరణలు, అభ్యర్థనలపై ఈసీ అధికారులు చర్చించనున్నారు. ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఈ సమావేశానికి ఆహ్వానం పంపింది ఈసీ. అందులో భాగంగా తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అందింది. ఈసీ ఏర్పాటు చేసిన సమావేశానికి బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ప్రతినిధి బృందం వెళ్లనుంది. ఆయన వెంట సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, వినోద్ కుమార్, బాల్క సుమన్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెళ్లనున్నారు. ఎన్నికల సంస్కరణలు, ఇప్పటికే ఈసీఐకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించిన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం. ఆర్కే, ఇక ఎన్నికల సంస్కరణలో భాగంగా కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. మరి ఈ నేపథ్యంలో ఒక సమావేశాన్ని నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి వివిధ పార్టీల నేతలు హాజరవుతున్నారు. మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా ప్రధాన రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రతినిధులు పంపిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి, వాటి వల్ల ప్రజలకి మేలు జరగాలి, మరి దీనికి ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి, దాని మీదే ప్రధానంగా కేంద్ర ఎన్నికల కమిషన్ ధ్యాస పెట్టింది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులను కూడా ఆహ్వానించింది. ఇటు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి, అలాగే ఇక ఈ తెలంగాణ టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, అన్ని పార్టీల నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో వాళ్ళ సూచనలు, ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్యలు ఉంటే వాటిని ఏ రకంగా ఎదుర్కోవాలి, వాటిని ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే ఓటర్ల జాబితా అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఓటర్ల జాబితాను తయారు చేయడంలో అక్కడ అవకతవకలు చాలా జరుగుతూ ఉంటాయి. ఓటర్ల జాబితాలో ఆ ఓటర్ల జాబితాకి సంబంధించి కూడా కొంత చర్చించే అవకాశం ఉంది. దాని మీద సమస్యలు, ముఖ్యంగా ఓటింగ్ వేసేటప్పుడు ఇప్పుడు ఈవీఎంలపై విషయంలో కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఈవీఎంలు మాల్ ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా ఈవీఎంలని మ్యానిపులేట్ చేసుకోవచ్చు అనే అనే అనుమానాలు కూడా ఉన్నాయి. వాటి మీద కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం. మరి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇలాంటి సంస్కరణలు తీసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్ మరి దీనికి వివిధ పార్టీల నేతలందరూ కూడా హాజరవుతున్నారు. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.